లయంచి ఈరోజు ఏం బుక్ చదువుతాం మనము? ఈ బుక్ చదువుతామా? ఈ బుక్ చదువుతామా ఈరోజు? ఓకే. ది ant and the grasshopper. Ant and the grasshopper. It was a hot summer day. An ant worked hard. Ant ఏది? లయంచి ant ఏది? సూపర్ సూపర్. ant ఎక్కడ లయంచి? గ్రాస్హోపర్ ఎక్కడ? గ్రాస్హోపర్ గ్రాస్హోపర్. He played his guitar and said, "Come and join for a song." గ్రాస్హోపర్ వచ్చి సాంగ్స్ పాడుకుంటాం మనము, రా గ్రెయిన్స్ అంతా మనం మోసుకోవచ్చు అని చెప్పినాడు అనమాట. అప్పుడు యాంట్ ఏం చెప్పింది? నో రిప్లైడ్ ద యాంట్, వీ హ్యావ్ టు స్టోర్ ఫుడ్ ఫర్ వింటర్. వింటర్ కోసం ఫుడ్ స్టోర్ చేసుకోవాలని చెప్పింది అనమాట. అప్పుడు స్టాప్ సింగింగ్ అండ్ థింక్ ఆఫ్ ఫ్యూచర్ సెట్ గ్రాస్హోపర్ యాంట్. అప్పుడు వచ్చి యాంట్ వచ్చి గ్రాస్హోపర్కి మళ్ళీ అడ్వైస్ ఇస్తుంది అనమాట. వింటర్ వచ్చేస్తుంది, ఫుడ్ స్టోర్ చేసుకోని. ఇదేంటిది? ఇది మష్రూమ్. యాంట్ గ్రాస్హోపర్. తర్వాత ది యాంట్ కంటిన్యూడ్ హార్డ్ వర్క్. యాంట్ చాలా హార్డ్ వర్క్ చేస్తూనే ఉందన్నమాట. గ్రాస్హోపర్ మాత్రం లేజీగా కూర్చొని ఉంది, గ్రెయిన్ స్టోర్ చేయకుండా. సూన్ ఇట్ వాస్ వింటర్. వింటర్ వచ్చేసింది. ఆ గ్రాస్హోపర్ హౌస్లో ఏమీ లేవన్నమాట. ఇందులో గ్రెయిన్స్ లేవు, ఇందులో గ్రెయిన్స్ లేవు, ఇందులో గ్రెయిన్స్ లేవు, గ్రెయిన్సే లేవు, అన్నీ అయిపోయినాయి. గ్రాస్హోపర్ ఇంట్లో గ్రెయిన్స్ అంతా అయిపోయిందనమాట. అప్పుడు ఈ నోక్ ద యాంట్ డోర్ వెళ్ళి నోక్ చేస్తుంది అనమాట. గ్రాస్హోపర్ ప్లీజ్ గివ్ మీ సమ్ గ్రెయిన్స్ అని బెగ్ చేస్తుంది అనమాట. ఆయన కూడా నో చెప్పేస్తుంది అనమాట. యాంట్ రిప్లైడ్ నో అండ్ యూ షుడ్ హ్యావ్ స్టోర్ ఫుడ్ లైక్ మీ షీ సెడ్. అప్పుడు యాంట్కి కోపం వచ్చేసి, నువ్వు ఫుడ్ స్టోర్ చేసుకొని నిండాలి నాలాగా, ఇప్పుడు వచ్చి ఫుడ్ అడుగుతున్నావు, నేను ఇవ్వను అని చెప్పిందంట యాంట్. ఎస్, దిస్ ఇస్ గ్రాస్హోపర్. ది ఫూలిష్ గ్రాస్హోపర్ వెంట్ బ్యాక్ సాడ్లీ. గ్రాస్హోపర్ వచ్చి బాధగా ఇంటికి వెళ్ళిపోయిందనమాట. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? ఇట్ ఈస్ టు బీ ప్రిపేర్ ఫర్ టుమారో. రేపటికి ఈరోజే ప్రిపేర్ అవ్వాలి. ఓకే. యాంట్ గ్రాస్హోపర్ అండ్ ది గ్రాస్హోపర్. అంతే, అయిపోయింది. ఈరోజు స్టోరీ బుక్ అయిపోయింది. ఓకే. లయంచి యాంట్ బుక్ ఏదమ్మా? యాంట్ బుక్ ఏదమ్మా? సూపర్. యాంట్ బుక్ ఏది? చూపి మమ్మీకి చూపి. సూపర్. యాంట్ బుక్ ఇది సూపర్.